నేపథ్యంలో వల్లభనేని వంశీ ఫోన్ కోసం పడమట పోలీసులు ఇంట్లో వెతికారు. అయితే ఎంత వెతికినా ఫోన్ కనిపించకపోవడంతో పోలీసులు వెనుతిరిగారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఎడిటర్ వర్మ అందిస్తారు. వర్మ చెప్పండి. వల్లభనేని వంశీ చూస్తున్నాం గత 2 రోజుల నుంచి కూడా అన్ని మీడియా ఛానల్ అవనియండి, సోషల్ మీడియాలో అవనియండి, దాని మీదే ఫోకస్ పెట్టిన నేపథ్యం ఏంటి? వల్లభనేని నేపథ్యం ఎందుకు ఇంతలా మీడియా ఫోకస్ పెడుతున్నది అంటే, వల్లభనేని అన్నది ఒక కాంట్రవర్సీ క్యారెక్టర్. అది గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు అవనియండి, లేకపోతే అంతకుముందు తెలుగుదేశం హయాంలో ఉన్నప్పుడు కూడా కొన్ని వివాదాలకి కేంద్ర బిందువుగా వల్లభనేని వంశీ ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 24 వరకు కూడా వల్లభనేని వంశీ ఆయన మాట్లాడిన తీరు కానీ, లేకపోతే ఆయన ప్రవర్తించిన ప్రవర్తన కానీ చాలా జిగుప్సాకరంగా, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆయన వేసే అడుగులు ఉండేవి. సో ఈ నేపథ్యంలో అటు చంద్రబాబు నాయుడు గారు ఈ శ్రీమతిని అవనియండి, లేకపోతే వేరే అంశాల్లో అవనియండి, లోకేష్ గారిని కూడా వ్యక్తిత్వ హననం చేసుకుంటూ అతి దారుణంగా, అతి నీచంగా మాట్లాడిన వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉండే వ్యక్తి వల్లభనేని వంశీ. ఇక వంశీ పని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయిపోతుంది, ఇదిగో అరెస్టు అదిగో అరెస్ట్ అని చెప్పారు. ఎట్టకేలకి వంశీని అరెస్టు చేశారు. సరే, అరెస్టు చేసిన తర్వాత ఎలాంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి, వంశీ చేసిన తప్పులు ఏంటి, ఆయన చిట్టా ఏంటి, బయటికి తీసే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో మనం చూసాం, ఆయన రిమాండ్కి పంపించడం జరిగింది. 14 రోజులు రిమాండ్ విధించారు. అక్కడి నుంచి పోలీసులు మళ్ళీ కస్టడీకి కోరారు. అయితే వల్లభనేని వంశీ మీద ఏవైతే సెక్షన్లు ఇంప్లిమెంట్ చేస్తున్నారో అవి కాకుండా వేరే కీలకమైన ఆధారాలన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి అని చెప్పి పోలీసులు మొదటి నుంచి కూడా అనుమానిస్తున్నారు. మనం హైదరాబాద్లో వల్లభనేని వంశీ ఇంట్లోనే అరెస్ట్ చేసి తీసుకువచ్చినప్పుడు కొన్ని కీలక పత్రాలు అవనియండి, లేకపోతే కొంత కీలక సమాచారం అవనియండి మిస్ అయిందని చెప్పి పోలీసులు భావించినట్లుగా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే విజయవాడ పడమట పోలీసులు ఈరోజు ఉదయం హైదరాబాద్ వల్లభనేని వంశీ ఇంటికి రావడం జరిగింది. మై హోమ్స్ బూజాలో ఉన్న ఆయన స్వగృహంలోకి వీళ్ళు వెళ్ళారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. సుమారు 2 గంటల నుంచి 3 గంటల పాటు తనిఖీలు నిర్వహించినప్పటికీ కూడా కీలక ఆధారాలతో, పూర్తి ఎవిడెన్స్తో ఉన్న వల్లభనేని వంశీ ఫోన్ ఎక్కడ అన్నది వీళ్ళు దాని మీద సోదాలు నిర్వహించడం జరిగింది. అయితే ఫోన్ మిస్ అవ్వడం, అసలు వల్లభనేని వంశీ ఫోన్ ఎందుకు మిస్ అయింది, ఎవరు మిస్ చేశారు, అందులో ఉన్న కీలక ఆధారాలు ఏంటి, ఎలాంటి అంశాలు అందులో వెలుగు చూడనున్నాయి అన్నది సర్వత్రా ఉత్కంఠ. చాలా కీలకమైన ఆధారాలు మిస్ అయ్యాయని చెప్పి సర్వత్రా భావిస్తున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఆయన ఫోన్ ఏ రకంగా మిస్ అవుతుంది? ప్రతి వ్యక్తి ఈరోజు మనం చూస్తుంటాం, ఫోన్ లేనిది ఒక్క నిమిషం కూడా గడవలేని పరిస్థితులు ప్రతి ఒక్కరిలోని కూడా చూస్తున్నాం. అలాంటిది ఒక పొలిటీషియన్ అయ్యి ఉండి వల్లభనేని వంశీ దగ్గర ఉన్న ఫోన్ ఎందుకు మిస్ అయింది? ఆయన ఫోన్ ఆయనతో పాటుగా ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంది. అలా జరగలేదు. ఎప్పుడైతే వీళ్ళు అరెస్టు చేస్తారని చెప్పి ముందస్తుగా వంశీకి సమాచారం అందిందో అప్పుడే ఆ ఫోన్ని మిస్ చేశారు అని చెప్పి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆయన దగ్గర 2 ఫోన్లు ఉన్నట్లుగా చెప్తున్నారు. ఒక ఫోన్లో కీలకమైన ఆధారాలు ఉన్నాయి, ఆయన పర్సనల్ ఫోను, ఆయన పర్సనల్ డేటా అంతా కూడా అందులోనే ఉంటుంది, చాలా అంశాలన్నీ కూడా అందులో నిక్షిప్తమై ఉంటాయి అని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే రెండో ఫోన్ అయితే ఆయన దగ్గరే ఉంది, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అయితే మొదట మిస్ అయిన ఫోన్ ఎక్కడ ఉంది అని చెప్పి టవర్ లొకేషన్ కూడా వీళ్ళు ఆ లొకేషన్ని వీళ్ళు ట్రేస్ చేసినప్పుడు ఫైనల్గా వల్లభనేని ఇంట్లోనే ఆ ఫోన్ ఉన్నట్టుగా టవర్ లొకేషన్ చూపించడం జరిగింది. అక్కడ ఉన్న ఫోను పోలీసులు వెళ్ళినప్పుడు ఆ తనిఖీల్లో ఎందుకు దొరకట్లేదు, మరి ఇంట్లో ఏ ప్రాంతంలో దాచారు అన్నది మాత్రం అది బయటికైతే ప్రస్తుతానికి రాలేని పరిస్థితి. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉన్న కదా ఫోన్ ట్రేస్ చేస్తే మాత్రమే వల్లభనేనికి ఇంకా పూర్తి స్థాయిలో ఆయనకి మరింత కీలకమైన ఆధారాలు లభించే అవకాశం ఉంటుంది. వల్లభనేని పూర్తి చిట్టా అంతా కూడా వెలుగులోకి వస్తుంది, బయట పెడతాము అని చెప్పి పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే 2-3 గంటల పాటు వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అయితే ఫోన్ ఎక్కడ దాచారన్నది మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పట్లేదు, వల్లభనేని వంశీ కూడా ఇప్పటివరకు చెప్పట్లేదు. కానీ ఇక్కడే ఒక కీలకమైన అంశాన్ని మనం గమనించాలి. ఏదైతే వల్లభనేని వంశీ రిమాండ్లో ఉన్నారో ఆయన కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి కోర్టును కోరడం జరిగింది. ఒకసారి కస్టడీకి కానీ వల్లభనేని వంశీని ఇచ్చినట్లయినా అంటే ఫోనే కాదు, గతంలో ఆయన చేసిన తప్పులు అవనియండి, లేకపోతే ఇంతకుముందు చేసిన నేరాలు అవనియండి, ఇవన్నీ కూడా మొత్తం చిట్టాతో సహా కక్కిస్తారు అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యం. ఎందుకంటే పోలీస్ ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుందో పెద్దగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా సినిమాల్లోనే చూస్తుంటారు, రెగ్యులర్గా మనం వింటానే ఉంటాం. సో అలాగైతే చెయ్యకూడదు. అది వేరే డిగ్రీలో అని చెప్పి మనం ఆ రకంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కానీ జరుగుతున్న నేపథ్యం పోలీసులు కొంత సమాచారాన్ని తీసుకోవాలి, కొన్ని అంశాలు బయటికి తీయాలి అంటే ఒక దెబ్బ పడితేనే అది బయటకు వస్తుంది అన్నది నానుడి. ఆ రకంగా చేస్తారా, లేకపోతే వేరే రకంగా వంశీ దగ్గర నుంచి
ఆ డేటాని కక్కిస్తారా అన్నది చాలా ఉత్కంఠ రేపుతుంది. అంటే వల్లభనేని వంశీ విషయంలో ప్రతిదీ కూడా రోజుకు ఒక కొత్త ట్విస్ట్లా మారే పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఫోన్ మిస్ అయ్యింది, ఫోన్ ఎక్కడుంది, ఇంట్లోనే టవర్ లొకేషన్ చూపిస్తున్న ఫోన్ని ఎవరు మాయించేశారు, అసలు ఫోన్ మాయించేయాల్సిన అవసరం ఏమొచ్చింది, చాలా అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ ఫోన్ దొరికింది అనుకోండి, అందులో ఏదో డేటా ఉంటే ఈ డేటా ఉందో లేకపోతే ఇన్ఫర్మేషన్ ఉందో అని చెప్పేస్తారు. కానీ ఫోన్ మాయించేశారు అన్న దాంట్లో ఇందులో చాలా కీలకమైన అంశాలు ముడిపడి ఉంటేనే తప్ప ఆ డేటాని మాఫీ చేయరు, ఆ ఫోన్ని వీళ్ళు కనిపించనివ్వకుండా చేశారు అని చెప్పి పోలీసులు అనుమానాలు వ్యక్తం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అయితే మొదటి రౌండ్లో వీళ్ళైతే 2-3 గంటల పాటు సోదాలు నిర్వహించడం జరిగింది. ఇక్కడతోటి ఆగిపోలేదు, ఖచ్చితంగా ఫోన్ మేము ట్రేస్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వంశీ ఇంట్లో విజయవాడ పడమటి నుంచి వచ్చిన పోలీసులు ముందుగానే నేను చెప్పినట్టుగా సుమారు 2 గంటలు సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఆయన ఫోన్ అయితే ప్రస్తుతానికి అయితే దొరకలేదు. అయితే ఇప్పటికే వల్లభనేని కస్టడీకి కోరడంతో కస్టడీలో అన్నా సరే ఈయన కొన్ని నిజాలు చెప్పే అవకాశం ఉన్నట్లుగా చెప్తుంది. అంతేకాకుండా వీళ్ళ అనుమానాలు ఏంటంటే ఫోన్లో కీలకమైన వీడియోలు, ఆయనకి పూర్తి సమాచారం అంటే కొన్ని డాక్యుమెంట్స్ కూడా, చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా అందులో ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం జరుగుతుంది. అందుకనే ఫోన్ కోసం వీళ్ళు ఇంతగా ట్రేస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఫోన్ దొరికిందంటే చాలా సమాచారం ఉండే అవకాశం ఉన్నట్లు చెప్తారు. అంత ఈజీగా అయితే ఫోన్ వదిలే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మరొకవైన అత్యంత కీలకమైన రహస్యాలు ఆ ఫోన్లో ఉండకపోతే ఫోన్ ఎందుకు మాయమవుతుంది అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పడమట పోలీసులు అయితే ప్రస్తుతానికి మైహోం భూజా నుంచి బయటికి రావడం జరిగింది. అయితే ఆయన విజయవాడ వెళ్తారా లేకపోతే వేరే రకంగా ఫోన్ ట్రేసే విధంగా టెక్నికల్ అంశాలని ఇందులో వాడతారా అన్నది చాలా కీలకంగా మారనుంది. ఫోన్ దొరికితే వల్లభనేని వంశీ పని ఇక క్లోజ్ అయినట్లే అని చెప్పి సర్వత్రా వస్తున్న వార్తల నేపథ్యంలో మరి అందులో ఉన్న నిగూఢ రహస్యాలు ఏంటన్నది చాలా ఉత్కంఠ రేపుతుంది. రైట్ వర్మ, థ్యాంక్ యూ. ఇవి ఇప్పుడు